నాకు ఎక్కువగా మేడం ఆర్డర్సే వచ్చేవి. సో రాను పోను ట్రావెల్ ఇబ్బంది అవుతుందని మేడమే దగ్గరుండి ఈ ఏరియాలో ఒక ఫ్లాట్ ఇప్పించారు. వస్తారండి. ఓసిని, నీ డెలివరీస్ కోసం డెలివరీ బాయ్ అడ్రస్ నే మార్చేసావు కదే. ఏంటమ్మా? ఏంటే ఇవి? ఇవా పార్సల్స్. అది అడగరా నన్ను లేపావా? తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎవడబ్బా సమ్మనుకున్నావే? మా అబ్బవే. చిచి మా అన్న డబ్బులే, నీవు కాదుగా. ఎప్పుడు డబ్బులు వేస్ట్ చేసే పనులు తప్ప పనికొచ్చే పని ఒకటని చేసావా? ఏమంటివి? నాకు డబ్బుల వాల్యూ తెలీదంటివా? ఎంత మాట. అమ్మ, నేను రోజుకి 1000 ప్రొడక్ట్స్ చూసి అందులో 100 ప్రొడక్ట్స్ విష్ లిస్ట్ చేసి అందులో 10-20 ఆర్డర్ పెడితే అది పనికిరాని పనా? నేను చేసే ఈ పనికిరాని పని వల్ల ఢిల్లీలో ప్యాకేజింగ్ చేసేవాడు నుండి హైదరాబాద్ లో డెలివరీ చేసేవాడు వరకు ఎన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా బతుకుతున్నాయో తెలుసా? అయినా నీకు ఆనియన్ దోశ వేయడమే తెలీదమ్మా. ఇంకా ఆన్లైన్ ఆర్డర్ గురించి ఏం తెలుస్తుందిలే, పక్కకెళ్ళా. చెప్పేది విందు, కవరింగులు మాత్రం బాగిస్తది. ఏవండి, ఫోన్ చూస్తున్నారా? లేదే, పక్కింటి పద్మజతోటి వీడియో కాల్ మాట్లాడుతున్నా. ఆ? కనబడట్లేదా? ఫోనే వాడుతున్నా. సర్లే కానీ నేను స్నానానికి వెళ్తున్నాను. నా డ్రెస్సెస్ పార్సల్స్ వచ్చేది ఉంది, కొంచెం తీసుకోరా. తీసుకుంటా లేలా. A few moments later. నాకు వచ్చే శాలరీ మొత్తం దీని షాపింగ్కి అయిపోయేటట్టుంది. చెప్తాగు దీని సంగతి. దీని ముఖానికి మళ్ళీ ఇంటర్నేషనల్ బ్రాండ్లు వచ్చింది. ఆగు, చెప్తా దీని సంగతి. ఏంటండి అలా చూస్తున్నారు? ఏంటి ఇయ్యి? డ్రెస్సెస్ షాపింగ్ చేశాను. షాపింగ్ అంటే షాప్లో ఉన్నాయి కొనమని, షాప్ మొత్తం కొనమని కాదు. మింత్రా, మీషో, ఫ్లిప్కార్ట్, నైకా, ఆన్లైన్లో ఉన్న ఏ ఒక్క వెబ్సైట్ కూడా వదలలే కదే. అంటే మీరే కదా నచ్చింది ఆర్డర్ పెట్టుకో అన్నారు, అందుకే. నేనేదో సరదాగా అన్నానే. నేను సీరియస్ గా తీసుకున్నానండి. అయినా ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడవే? క్రెడిట్ కార్డ్ వాడాను. నీ ముఖానికి పాన్ కార్డే లేదు, క్రెడిట్ కార్డ్ ఎక్కడదే? అందుకే మీ క్రెడిట్ కార్డ్ నుంచి లోన్ తీసుకొని కొన్నాను. అందులో లిమిట్ ఉంది కదే, మళ్ళా లోన్ ఎందుకు తీసుకున్నావు? అంటే ఆ లిమిట్ అయిపోయాకనే లోన్ తీసుకున్నాను. అబ్బా సాయిరామ్, రోజుకొక డ్రెస్ వేసుకున్న ఏ డ్రెస్సులు సరిపోతాయి కదా. అయినా మీ అమ్మాయిలు ఇన్ని బట్టలు ఎందుకు అంటారే? ఏదో సరదాకి. అమ్మా, మీ సరదాలేమో గాని బిల్లు కట్టేసరికి మా భర్తల సరదా తీరిపోతుంది. ఇందులో బాగా చీప్ డ్రెస్ ఏదే? ఇదే అండి, జస్ట్ 399. అదొకటి ఉంచుకొని మిగతా రిటర్న్ పెట్టే. అయ్యో వద్దండి, చాలా కష్టపడి కొన్నాను. కోడితే మళ్ళా ఒక నెల హౌస్ లోన్, కార్ లోన్ కట్టచ్చు తెలుసా? వీటన్నితోటి మొత్తం రిటర్న్ పెట్టేసి, లేదంటే ముఖం చింతపండు అవుతుంది. షాపింగ్లు అంట, షాపింగ్లు. అమ్మా, ఏంటే? అది నా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్కి వెళ్తున్నారమ్మా. ట్రిప్ అన్నాక అందరు కలిసే వెళ్తారు, విడివిడిగా ఎవరు వెళ్ళరే? అబ్బా అది కాదమ్మా, నేను కూడా వెళ్తానమ్మా.